మనకి ఈ నెల 17వ తారీఖున ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ పరిధిలో వినాయక నిమజ్జనం కోసం ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతోటి మనకి 4 ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నిమజ్జనం నిమిత్తం ఐడెంటిఫై చేసినటువంటి ప్రదేశాలు. మొదటిది గూండ్ల చెరువు, తర్వాత మామిడిపల్లి చెరువు, పెరికిటి చెరువు, కోటార్మూర్ చెరువు. ఈ 4 చెరువులను ఈరోజు అధికారులందరం కలిసి కూడా పరిశీలించడం జరిగింది. నిమజ్జనం కోసం 17 నాటికి మనకి ప్రొసెషన్ వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో, రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ గుంతలు పూడ్చడానికి, అదేవిధంగా నిమజ్జనానికి కావాల్సినటువంటి లైటింగ్ అరేంజ్మెంట్ కానీ, తర్వాత బ్యారికేడింగ్, అక్కడ కావాల్సినటువంటి క్రెయిన్లు కానీ, తర్వాత టెంట్, డ్రింకింగ్ వాటర్, ఈ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఆర్మూర్ మున్సిపాలిటీ నుంచి అరేంజ్ చేయడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా జిల్లా కలెక్టర్ గారు జిల్లా స్థాయిలో నిర్వహించినటువంటి సమావేశంలో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ రోజు లాండ్ ఆర్డర్కి ఏమి ఇబ్బంది లేకుండా బందోబస్తు కార్యక్రమాన్ని పోలీసు వాళ్ళు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కోఆర్డినేషన్కి సంబంధించి తహసీల్దార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా తహసీల్దార్స్, మిగతా రెవెన్యూ సిబ్బంది అందరినీ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 ప్రాంతాల్లో కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్, తర్వాత మున్సిపాలిటీ ఆర్మూర్ నుంచి. సో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనం కావడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాలని ఉపయోగించుకొని, కమిటీ ఎవరైతే ఉన్నారో ఈ వినాయక వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ మెంబర్స్ కూడా నిర్ణీత సమయానికి ప్రశాంతంగా ఈ నిమజ్జనం ఆర్మూర్లో పూర్తి కావడానికి మీ అందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాను. ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా నన్ను కానీ లేకపోతే ఏసీపీ కానీ సంప్రదించినచో ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ పరంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.